మహిళా సంఘాల జేఏసీ నుండి వచ్చాము. వివిధ మహిళా సంఘాలు ఉన్నారు. ప్రొఫెసర్ పద్మజా ఉన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జాతీయ కన్వీనర్ నేనున్నా. జాతీయ నాయకులు ఝాన్సీ ఉన్నారు. జర్నలిస్ట్ సజయా ఉన్నారు. సిస్టర్ లిజీ ఉమెన్ జాతి నుంచి, అట్లాగే వలస కార్మికుల మీద పనిచేస్తారు. ఇక్కడ వలస కార్మికుల కుటుంబాల నుంచి కూడా మాకు ఫోన్ వస్తే ఆమెను మేము స్టడీ చేయడానికి వచ్చాం. మేమంటున్నాం పోలీసులు మీరు కూడా రండి. మేము ఆ రెండు ఆర్బీ తండా పులిచెర్ల తండా నల్లచెర్ల మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా. మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా. మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైటింగ్ పాలిటిక్స్. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి. ఇప్పుడు ఆ మహిళలు మాకేం రాస్తున్నారు? మమ్మల్ని మీరు పంపిస్తే మీ మెసేజ్ మీరు పంపిస్తున్నారు. ఇంట్లో మీద పడి చూపించి తలుపులైన కొట్టి తలుపు దోసేసి ఉంటారు. సీనియర్ యాక్టివిస్ట్ POW సంధ్య అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఈ తెలంగాణ. అయినా కానీ తన మీద ఒంటి మీద చెయ్యి వెయ్యొద్దు అని చెప్తున్నా కానీ ఒంటి మీద చెయ్యి వేశారు, లాగారు, బట్టలు తింటారు. అంటే ఇదేనా మీరిచ్చేటటువంటి జెండర్ సెన్సిటివిటీ? మహిళా కానిస్టేబుల్స్ కి మీరు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇదేనా? ఈ రకంగా చెయ్యమని చెప్పి మీరు ఉసిగొలుపుతున్నారా? వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం లేదా? ఈ రకంగా బిహేవ్ చేయకూడదు అనేటటువంటిది. అంటే మీరు సీనియర్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్స్ మీద ఈ రకమైనటువంటి చేస్తే గనక గ్రామాలలో లంబాడ మహిళల మీద మీరు ఎంత దౌర్జన్యాలు చేశారు, పోలీసులు ఎంత దౌర్జన్యాలు చేశారు అని చెప్పి మేము ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ చేయకుండానే మేము ఈ రోజు కంక్లూజన్ రావాల్సి వస్తుంది. అర్థమవుతుంది మీరు అక్కడ చేసినటువంటి విధ్వంసం ఏంటో. ప్రజలు మీ మీద ఎందుకు అంత తిరగబడి ఒక జిల్లా కలెక్టర్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో మీరే కల్పించారు. అంటే ఒక విషయాన్ని సమగ్రంగా మీడియేషన్ ద్వారా దాన్ని పరిష్కరించేటటువంటి వ్యవహార దక్షత మీ పోలీసులకు కానీ మీ అధికార యంత్రాంగానికి కానీ లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే మీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆదేశాలు ఇస్తారా? మీ నియోజకవర్గం అయితే ఎవరు ప్రజా సంఘాలు వెళ్ళకూడదా? అంటే మీ నియోజకవర్గం ఏమన్నా ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఉందా? ప్రత్యేకత ఉంటే గనక ఈ గ్రామాల్లో ఉండేటటువంటి అంగవైకల్యాన్ని లేకపోతే మద్యపానాన్ని వాటిని చూడండి, అభివృద్ధి వైపుగా తీసుకువెళ్ళండి. కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నది వాళ్ళ భూముల మీద, వాళ్ళ జీవనాధారం మీద. వాళ్ళ భూములు పోవటం, వాళ్ళ ఇల్లు పోవటం అనేటటువంటిది వాళ్ళ ప్రజాస్వామిక హక్కులకు భంగం. అది వాళ్ళకి రైట్. వాళ్ళు తమ భూమి కోసం పోరాడటం అనేటటువంటిది వాళ్ళకు ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషన్ ని పట్టుకుని రాహుల్ గాంధీ గారు ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడుతూ ఉంటారు కదా, కాన్స్టిట్యూషన్ ని నిలబెట్టాలి అని చెప్పి. కాన్స్టిట్యూషన్ ని ఇదేనా నిలబెట్టడం అనేది? కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం అని అంటే మీరు 6 పథకాలు ఓట్ల కోసం ఇచ్చారు, అంగీకరిస్తాము. కానీ 7వ ప్రకటన కూడా చేశారు, 7వ హామీ ఇచ్చారు. అది తెలంగాణలో ప్రజాస్వామిక పాలనని పునరుద్ధరిస్తాము, 10 ఏళ్ల విధ్వంసాన్ని మేము సరి చేస్తాము అన్నారు. కానీ విధ్వంసాన్ని మరింత ఎక్కువ చేస్తున్నారు. మేము ఏ రాజకీయ పార్టీల వాళ్ళం కాదు, మేము ప్రజా సంఘాల వాళ్ళము, ఇండిపెండెంట్స్. కానీ మా మీద ఈ రకమైనటువంటిది జరగటం అనేటటువంటిది అది మీ ఇన్సెక్యూరిటీ, మా వైఫల్యం కాదు, మీ వైఫల్యం. ఇప్పటికైనా సరే లగచర్లలో ప్రపోజ్ చేసినటువంటి ఫార్మాసిటీని
ఫార్మా కంపెనీ వాటికి సంబంధించి వెనక్కి తీసుకోవాలి, ఆ ప్రజల మీద పెట్టినటువంటి కేసుల్ని వెనక్కి తీసుకోవాలి, వాళ్ళ మీద దాడిని ఆపాలి, ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ అధికారులు ఇవ్వడం ఆపాలి. ఆపకపోతే గనక ప్రజలు వాళ్ళ చైతన్యంతో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటారు అనేటువంటిది ఇంకొక 4 ఏళ్లలో మళ్ళీ తెలుస్తుంది.